పర్వదినం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ SI కానిస్టేబుల్, FBO, JL, AEO అండ్ స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹500 మాత్రమే. గ్రూప్ 2, 3, 4, SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹999 మాత్రమే. ఏపీ గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం కేటగిరీ 1 ఫుల్ కోర్స్ ₹500 మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే. అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ మార్చి 20 నుండి మార్చి 26 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మ్యాథమెటిక్స్ రంగంలో ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పురస్కారంలా భావించే అబెల్ ప్రైజ్, అబెల్ పురస్కారం 2023 ఈరోజు వార్తలు నిలిచింది. ఆ పురస్కార గ్రహీత ఎవరు, ఆ పురస్కారాన్ని ప్రదానం చేసే సంస్థ ఏంటి, అసలు ఎవరు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారో గుర్తుంచుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అవార్డ్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆ అవార్డ్స్ని కనుక పరిశీలిస్తే కొన్ని పురస్కారాలకు సంబంధించి, కొన్ని అవార్డ్స్కి సంబంధించి రెగ్యులర్గా పోటీ పరీక్షల క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే రామన్ మెగసెసే పురస్కారానికి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో కూడా అడుగుతున్నారు. ఆ పురస్కార గ్రహీతల పేర్లు, వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ నోబెల్, ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పురస్కారంలా భావించే నోబెల్ పురస్కారం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పురస్కార గ్రహీతలు ఏంటి, వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి, వారు ఏ దేశానికి చెందినవారు. అండ్ దీంతో పాటు ఇటీవల కాలంలో ప్రిట్జ్కర్ పురస్కారం అనేది ఆర్కిటెక్చర్ రంగంలో, నిర్మాణ రంగంలో ఇచ్చే నోబెల్ ప్రైజ్ వంటిది అంటారు. ప్రిట్జ్కర్ పురస్కార గ్రహీత ఎవరు అంటారు. అండ్ ఇంకొకటి మార్కోనీ పురస్కారం అని ఒక పురస్కారం ఉంటుంది, మార్కోనీ ప్రైజ్. ఈ మార్కోనీ ప్రైజ్ని కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో ఇచ్చే నోబెల్ పురస్కారంలో భావిస్తారు. ప్రతిష్టాత్మక పురస్కారాలు, ఆయా రంగాల్లో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ అబెల్ ప్రైజ్ అంటున్నాను, అబెల్ ప్రైజ్ 2023. అబెల్ పురస్కారాన్ని ఏ రంగంలో ప్రదానం చేస్తారంటే మ్యాథమెటిక్స్, గణిత శాస్త్రం, మ్యాథమెటిక్స్లో ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం, లేదా మ్యాథమెటిక్స్లో నోబెల్ పురస్కారంతో దీన్ని కంపేర్ చేస్తారు. ఎందుకంటే నోబెల్ పురస్కారాన్ని మ్యాథ్స్ ఫీల్డ్లో, గణిత శాస్త్రంలో ఇవ్వరు, గుర్తుంచుకోండి. అటువంటి మ్యాథమెటిక్స్లో ప్రతిష్టాత్మక పురస్కారమైన అబెల్ పురస్కార గ్రహీతలు ప్రతి సంవత్సరం వార్తలు నిలుస్తూ ఉంటారు. ఒక పర్సన్ కనబడుతూ ఉంటారు, తన పేరు గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం మరి 2023 సంవత్సరానికి సంబంధించి అబెల్ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచిన పర్సన్ పేరు ఏంటి అంటారు? లూయిస్ క్యాఫరెల్లి. పర్సన్ పేరు గుర్తుంచుకోండి, లూయిస్ క్యాఫరెల్లి. ఇటీవల వార్తలు నిలిచారు. తను ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు అంటే మ్యాథమెటిక్స్ ఫీల్డ్ అని గుర్తుంచుకోండి. గణిత శాస్త్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు లూయిస్ క్యాఫరెల్లి. మరి ఈ లూయిస్ క్యాఫరెల్లి ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మక పురస్కారం, ఒక రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చారు కాబట్టి తను ఏ దేశానికి చెందినవాడో కూడా అడుగుతారు. సో ఇతను అర్జెంటీనాలో జన్మించాడు, బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా. అర్జెంటీనాలో జన్మించి, అంటే అర్జెంటీనా మూలాలు ఉన్న వ్యక్తి, అమెరికాలో సెటిల్ అయిన వ్యక్తి, అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న వ్యక్తి లూయిస్ క్యాఫరెల్లి. తను ఏ రంగానికి సంబంధించి, మ్యాథమెటిక్స్ కదా, మ్యాథమెటిక్స్ రంగంలో తను చేసిన కాంట్రిబ్యూషన్ ఏంటి అంటారు. జస్ట్ సింగిల్ వర్డ్గా గుర్తుంచుకోండి. దీని గురించి మనకు ఇది మొత్తం వివరణ ఎగ్జామినేషన్లో అడిగారు, డైరెక్ట్ టు ద పాయింట్ అడుగుతారు. తను మ్యాథమెటిక్స్లో ఇది ఎందుకు గాను, దేనికి సంబంధించిన కాంట్రిబ్యూషన్ చేశారు, తన యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి అంటారు. సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మ్యాథమెటిక్స్లో
పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్స్. దీనికి సంబంధించిన గుర్తింపు అనేది తనకు రావడం జరిగింది. మ్యాథమెటిక్స్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇంత డెప్త్గా తను చేసిన కాంట్రిబ్యూషన్ మ్యాథమెటిక్స్లో కూడా తను ఏ ఫార్ములాలు కనుగొన్నాడు, ఏం కంట్రిబ్యూట్ చేస్తాడని అడగడు, గుర్తుంచుకోండి. సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ క్యాల్కులస్ ఆఫ్ వేరియేషన్స్ ఇవి మ్యాథమెటిక్స్ సంబంధించిన ఫార్ములాస్. ఇందులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు అర్జెంటీనాలో జన్మించిన, అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న లూయిస్ క్యాఫరెల్లే. ఈ సంవత్సరం అబెల్ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచారు. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, మరి ఈ అబెల్ ఎవరు అసలు? అబెల్ అనే వ్యక్తి ఎవరంటే నార్వే దేశానికి సంబంధించిన వ్యక్తి. సో గుర్తుంచుకోండి, లూయిస్ క్యాఫరెల్లే ద విన్నర్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే 2023 ఇయర్స్ అబెల్ ప్రైజ్. లెఫ్ట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను. అండ్ నీల్స్ హెన్రిక్ అబెల్, గుర్తుంచుకోండి, ఇతను ఉన్నాడు కదా, ఇతను నీల్స్ హెన్రిక్ అబెల్. నీల్స్ హెన్రిక్ అబెల్, నీల్స్ హెన్రిక్ అబెల్, ఇతని పేరు గుర్తుంచుకోండి. ఈ అబెల్ అనే పేరు తన జ్ఞాపకంగానే ఇస్తున్నారు, గుర్తుంచుకోండి. నీల్స్ హెన్రిక్ అబెల్ ఇతను నార్వే దేశానికి సంబంధించిన వ్యక్తి, చరిత్రలో నిలిచిపోయిన ఒక గొప్ప మ్యాథమెటిషియన్. తన జ్ఞాపకార్థం ఇస్తున్న పురస్కారమే అబెల్ పురస్కారం. మరి ప్రతి సంవత్సరం ఈ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేస్తారంటే నార్వే కింగ్ ఉంటారు కదా, నార్వే రాజు. సో నార్వే కింగ్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం పురస్కార గ్రహీత ఎవరు? మనకి లూయిస్ క్యాఫరెల్లే. దట్స్ ఇట్, గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రపంచంలో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఉంటాయి కదా, రామన్ మెగసెసే ఖచ్చితంగా చదవండి. ఈ సంవత్సరం 4 పురస్కార గ్రహీతలు ఎవరైతే ఉన్నారో, సోతియరా, చిమ్ము, ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు గుర్తుంచుకోండి. అండ్ నోబెల్ పురస్కార గ్రహీతలు వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. ఎందుకంటే పేర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ మీకు రిపీట్ చేయట్లేదు. సింగిల్ నేమ్స్ ఉన్నాయి అనుకోండి, మీకు చెప్తాను. ఉదాహరణకి తీసుకుంటే ఈ సంవత్సరం ప్రిట్జికర్ పురస్కార గ్రహీతగా వార్తలు నిలిచిన పర్సన్ ఎవరు అంటారు. సో చిప్పర్ ఫీల్డ్ అని ఒక పర్సన్ ఉంటాడు, సో తను కానివ్వండి. అండ్ ఎట్ ద సేమ్ టైం మార్కోని పురస్కారం అనేది కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో ఇస్తారు. హరి బాలకృష్ణన్ ఈ సంవత్సరం పురస్కార గ్రహీత హరి బాలకృష్ణన్. సో ఇటువంటి పురస్కారాలు ఏవైతే ఉంటాయో ఆ పురస్కారాలు తప్పనిసరిగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుంచుకోండి. సో ఈ పురస్కారాలకు సంబంధించి రానున్న పోటీ పరీక్షల్లో ఏదో ఒక పర్సన్ గురించి మనకు రావచ్చు, ఏదో ఒక పురస్కారం గురించి ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఈరోజు మాత్రం అబెల్ పురస్కార గ్రహీతగా లూయిస్ క్యాఫరెల్లే, ఇది మాత్రమే టాపిక్ గుర్తుంచుకోండి. దీనికి ఇవన్నీ కూడా మీకు క్రితం క్లాస్లో నేను చెప్పాను కదా, వీటన్నిటిని లింక్ చేస్తూ చదవండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న విన్యాసాలు ఏవైతే ఉంటే విన్యాసాలపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. ఈరోజు వార్తలు నిలిచిన విన్యాసం వాయు ప్రహార్, ఎక్సర్సైజ్ వాయు ప్రహార్ అనేది ఇండియాకి సంబంధించి భారత రక్షణ దళాలు నిర్వహించిన ఒక విన్యాసం. వాయు ప్రహార్ ఎవరెవరు అంటే ఇండియన్ ఆర్మీ. మనకు త్రివిధ దళాలు ఉన్నాయి కదా, త్రివిధ దళాలు ఏమేమి ఉంటాయి? ఇండియన్ ఆర్మీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, నావల్ ఫోర్స్ ఉంటుంది. అందులో 2 ఫీల్డ్స్, ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇరువురు కూడా సంయుక్తంగా నిర్వహించిన, ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన విన్యాసం పేరే వాయు ప్రహార్. గుర్తుంచుకోండి, వాయు ప్రహార్. ఈ వాయు ప్రహార్ విన్యాసాన్ని ఎక్కడ నిర్వహించారంటే ప్రస్తుతం భారత్ చైనా ఇండో సైనో బార్డర్ ఉంది కదా, ఇండో సైనో బార్డర్ అంటే ఇండియా చైనా బార్డర్ ఏదైతే ఉంటుందో తరచూ కూడా ఏదో ఒక ఘర్షణ చెలరేగుతూ వార్తల్లోకి వస్తుంది. అంతేందుకు మన 2022 డిసెంబర్ 1st వీక్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ అనే ఒక డిస్టిక్లో ఇరు దేశాల సైనికులు కూడా ఘర్షణ పడ్డారు. అండ్ గతంలో చూస్తే 2020 జూన్ మాసంలో మనకు కల్నల్ సంతోష్ బాబు గారు మరణించారు. ఆ ప్రాంతం గాల్వన్ వ్యాలీ. సో ఇదంతా కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటారు. ఇండియా చైనా సరిహద్దులు ఏదైతే ఉంటుందో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ప్రాంతంలో ఈస్టర్న్ సెక్టార్ ప్రాంతంలో నిర్వహించిన ఒక విన్యాసం పేరే వాయు ప్రహార్. ఎవరు నిర్వహించారు? ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్. అంటే మనం రక్షణ పరంగా స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పడానికి ఒక మెసేజ్ ఇవ్వడం అన్నట్టు. సో ద ఇండియన్ ఆర్మీ అండ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్టెడ్ ఇంటెన్స్ 96 hour లాంగ్ మల్టీ డైమెన్షనల్ జాయింట్ ఎక్సర్సైజ్ ఇవి నిర్వహించిన విన్యాసం. ద ఎక్సర్సైజ్ టుక్ ప్లేస్ ఎక్కడ? 2nd వీక్ ఆఫ్ మార్చ్లోనే ప్రారంభమైంది. సో ఇది ఎక్కడ జరిగిందంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవ ఆధీన రేఖ. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ జాయింట్ ఎక్సర్సైజ్, ఈ సంయుక్త విన్యాసం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆపరేషనల్ క్యాపబిలిటీ, మన యొక్క ఆపరేషన్, మన యొక్క సైనిక బలం ఏ విధంగా ఉందని చెప్పడానికి ఉద్దేశించిందని గుర్తుంచుకోండి సరిపోతుంది. వాయు ప్రహార్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంకన్ ఎక్సర్సైజ్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. కొంకన్ విన్యాసం ఏ దేశాలకి సంబంధించింది, ఎన్ని దేశాలకి సంబంధించింది, ఎక్కడ జరిగింది? దట్స్ ఎనఫ్.
ఇటీవల మనం ప్రతి వారం కూడా విన్యాసాల గురించి డిస్కషన్ చేస్తూనే ఉన్నాం. సో ఇక్కడ చూడండి, ఇండియా యూకే టు హోల్డ్ బైలాటరల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ కొంకన్. ఎవరెవరంట? ఇండియా మరియు యూకే, భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ నిర్వహిస్తున్న సంయుక్త నావికాదళ విన్యాసం పేరిది. మ్యారిటైమ్ నావల్ ఎక్సర్సైజ్, నావికాదళ విన్యాసం పేరే కొంకన్ విన్యాసం. సో ఇది ఎక్కడ జరిగింది అంటారు, గుర్తుంచుకోండి. అరేబియన్ కోస్ట్ ఏదైతే ఉంటుందో, మనకు అరేబియన్ సీ ఉంది కదా, అరేబియన్ సీకి సంబంధించి కొంకన్ కోస్ట్ ఉంటుంది, కొంకన్ తీర ప్రాంతంలో, అరేబియన్ సీ ప్రాంతంలో నిర్వహించబడిన ఒక విన్యాసం. భారత్ యూకే సంయుక్తంగా నిర్వహించిన ఈ విన్యాసంలో భారతదేశం నుండి ఎవరు పార్టిసిపేట్ చేయడం జరిగిందంటే ఇండియన్ నావల్ షిప్ త్రిశూల్, ఐఎన్ఎస్ త్రిశూల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడగవచ్చు. ఐఎన్ఎస్ త్రిశూల్ అని గుర్తుంచుకోండి, ఐఎన్ఎస్ త్రిశూల్. సో ఇండియన్ నేవీ అండ్ అట్ ది సేమ్ టైం రాయల్ నేవీ, బ్రిటన్కి సంబంధించి లేదా యూకేకి సంబంధించిన నావికా దళాలను రాయల్ నేవీ అంటారు. ఎక్కడ జరిగింది? అరేబియన్ సీ ప్రాంతం, కొంకన్ కోస్ట్లో ముగిసింది. భారత్ నుండి పార్టిసిపేట్ చేసింది ఏంటో గుర్తుంచుకోండి. ఓకేనా? మీకు ఇటీవల కాలంలో రెగ్యులర్గా నేను కొన్ని లైవ్ సెషన్స్ని తీసుకొస్తున్నాను. వార్తలు నిలిచిన విన్యాసాలు కానీ, వార్తలు నిలిచిన సూచీలు కానీ, జిఏ ట్యాగ్ సంబంధించి కానివ్వండి, ఎగ్జామినేషన్ ఫోకస్ని దృష్టిలో ఉంచుకొని రానున్న ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్సే కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం అండ్ ఏపీకి సంబంధించిన రానున్న ఏ పోటీ పరీక్షనైనా దృష్టిలో ఉంచుకొని మీకు రెగ్యులర్గా కొన్ని లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాను. ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని షార్ట్స్ రూపంలో, కొన్ని వీడియోస్ రూపంలో, కొన్ని లైవ్ సెషన్స్ని తీసుకొస్తున్నాను. ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్ అప్డేట్స్, కమ్యూనిటీలో కూడా ఇంపార్టెంట్ డేటాని పోస్ట్ చేస్తున్నాను. సో చూడండి, అందులో మీకు యూస్ఫుల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపైలేషన్స్ అనేవి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, భారత వైమానిక దళంలో ఉన్న మిరాజ్ 2000 మనం ఏ దేశం నుండి కొనుగోలు చేశాము అంటే ఫ్రాన్స్ నుండి మనం రఫేల్ యుద్ధ విమానాలను, మిరాజ్ 2000 యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో భారత వైమానిక దళంలో పనిచేస్తున్న మిరాజ్ 2000 ఇటీవల ఎక్కడ పార్టిసిపేట్ చేసిందంటే యూకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక విన్యాసం, కోబ్రా వారియర్ వైమానిక దళ విన్యాసం. ఈ వైమానిక దళ విన్యాసంలో బహుళ దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. బహుళ దేశాలు అంటే మోర్ దెన్ 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది వైమానిక దళ విన్యాసం, కోబ్రా వారియర్. ఎక్కడ? యూకేకి సంబంధించిన, యూకే ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక విన్యాసం. భారతదేశం నుండి పార్టిసిపేట్ చేసిన ఫైటర్ జెట్ ఏదంటే మిరాజ్ 2000. మరి ఇందులో పార్టిసిపేట్ చేసిన అదర్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, యూకే ఎట్లాగో హోస్ట్గా ఉంది, ఫిన్లాండ్, స్వీడన్ అండ్ సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా, యుఎస్ఏ, సింగపూర్. ఈ దేశాలు పార్టిసిపేట్ చేసిన విన్యాసంలో భారతదేశం తరపున మిరాజ్ 2000 కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, యూకేలో ముగిసిన వైమానిక దళ విన్యాసం. అండ్ నెక్స్ట్, హైల్ అనే ఒక ప్రత్యేకమైన ఆయుధం అని చెప్పవచ్చు. ఆయుధం వార్తల్లోకి వచ్చింది. ఏ దేశం ప్రయోగించింది అంటే నార్త్ కొరియా, ఉత్తర కొరియా ఇటీవల ప్రయోగిస్తూ వార్తల్లోకి వచ్చిన హైల్ ఏంటి అంటే ఇది ఒక న్యూక్లియర్ డ్రోన్ అంటే అణుశక్తి కలిగిన ఒక డ్రోన్, న్యూక్లియర్ డ్రోన్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది రేడియో యాక్టివ్ సునామీస్ని సృష్టిస్తుంది. రేడియో యాక్టివ్ సునామీ అంటే ఏంటిది? దీన్ని సముద్ర ప్రాంతంలో ప్రయోగిస్తారు. అక్కడ ఇది తీవ్రమైన బలంతో కూడిన సునామీని వచ్చేలా చేస్తుంది అన్నట్టు. అలలన్నీ కూడా పోటెత్తుతాయి. అలాంటి రేడియో యాక్టివ్ సునామీ, సో ఏదైతే ఉంటుందో రేడియో యాక్టివ్ సునామీని కూడా సృష్టించే ఒక ప్రత్యేకమైన న్యూక్లియర్ డ్రోన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది, హైల్ డ్రోన్. ఆ డ్రోన్ని ప్రయోగిస్తూ వార్తల్లోకి వచ్చిన కంట్రీ ఏది అంటారో గుర్తుంచుకోండి, నార్త్ కొరియా. సో ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఆ డ్రోన్ చూస్తూ మురిసిపోతున్నాడు, సంబరపడుతున్నాడు కిమ్ జాంగ్ ఉన్. గుర్తుంచుకోండి, జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ పేరు, అదొక ఆయుధం, డ్రోన్ అని పెట్టారు. ఆయుధం న్యూక్లియర్ డ్రోన్. అండ్ దాని యొక్క ఉద్దేశం ఏంటంటే రేడియో యాక్టివ్ సునామీ. ముఖ్యంగా సరిహద్దున ఉన్న సౌత్ కొరియా కానివ్వండి, శత్రు దేశాలకు ఒక మెసేజ్ని పంపడం అన్నట్టు. మా జోలికి వస్తే మేము సునామీని కూడా సృష్టిస్తామని చెప్పేసి గతంలో ఇటువంటి సునామీని కూడా సృష్టించే ప్రత్యేక ఆయుధాలను ప్రయోగిస్తూ రష్యా వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు మనకు నార్త్ కొరియా వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, గత సంవత్సరం 2022లో అత్యధిక సార్లను మిసైళ్లను ప్రయోగిస్తూ వార్తలు ఇచ్చిన దేశం నార్త్ కొరియా. అండ్ నెక్స్ట్, సో అబ్దెల్ ఫతా అల్ సిసి ఇటీవల వార్తలోకి వచ్చాడు. ఎందుకు? యాక్చువల్గా ద కంట్రీ టు బి ఫోకస్డ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజ్ ఈజిప్ట్.
ఈజిప్ట్కి సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇటీవల ఈజిప్ట్ అధ్యక్షుడు భారతదేశానికి సంబంధించి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా వచ్చారు 2023 జనవరి 26 సందర్భంగా. COP27 ముగిసింది ఈజిప్ట్లోనే 2022లో. అలాంటి ఈజిప్ట్కి సంబంధించి ప్రస్తుత అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి వార్తల్లోకి వచ్చాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈరోజు ఈజిప్ట్ ఒక న్యూ మెంబర్గా వార్తల్లోకి వచ్చింది. దేనికి సంబంధించిన న్యూ మెంబర్ అంటే ఈజిప్ట్ జాయిన్స్ బ్రిక్స్ బ్యాంక్ని ఏమంటాము? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు 2014లో తీసుకున్న నిర్ణయం ఒక బ్యాంకుని అభివృద్ధి చేయాలి. షాంఘై కేంద్రంగా ఏర్పాటైన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో బ్రిక్స్ దేశాలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఉద్దేశించిన మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన ఒక బ్యాంక్. సో అటువంటి బ్రిక్స్ బ్యాంకులో నూతన మెంబర్షిప్గా వార్తల్లోకి వచ్చిన కంట్రీ ఏదంటే ఈజిప్ట్. మరి ఇప్పటికీ ఇందులో మెంబర్స్ ఎవరు? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు అంటే బ్రిక్స్ కంట్రీస్. బ్రిక్స్ అంటే 5 దేశాలు కదా. ఉదాహరణకు తీసుకుంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 4 దేశాలకు పోను యుఏఈ, బంగ్లాదేశ్, ఉరుగ్వే ఇవన్నీ కూడా బ్రిక్స్లో లేదా బ్రిక్స్కి సంబంధించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో మెంబర్స్ ఉన్నాయి. సో ఈరోజు కొత్త మెంబర్షిప్ పొందుతూ మెంబర్గా వార్తలోకి వచ్చింది ఈజిప్ట్. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో నూతన సభ్యత్వం పొందుతూ వార్తలోకి వచ్చిన దేశం ఏది అంటారు? ఈజిప్ట్. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ అలోస్ ఇండియా అండ్ టాంజానియా. భారత్ టాంజానియాకి సంబంధించి ఆఫ్రికన్ కంట్రీ. ఇండియా టాంజానియా టు యూజ్ దేర్ నేషనల్ కరెన్సీస్ ఫర్ బైలాటరల్ ట్రేడ్ సెటిల్మెంట్. ఇరు దేశాలకి సంబంధించిన వాణిజ్యపరమైన ఒప్పందాల్లో భాగంగా వాణిజ్యపరమైన కార్యకలాపాల్లో భాగంగా ఇరు దేశాలు కూడా వారి కరెన్సీని, వారి యొక్క జాతీయ కరెన్సీని వినియోగించుకునేందుకు ఆర్బీఐ ఇటీవల, భారతదేశంలో ఆర్బీఐ అంటే బ్యాంకులకే బ్యాంకు, ద్రవ్య నిర్వహణ చేసేది ఆర్బీఐ కాబట్టి వారు ఇటీవల అలో చేయడం జరుగుతోంది. గుర్తుంచుకోండి, టు యూటిలైజ్ దేర్ రెస్పెక్టివ్ నేషనల్ కరెన్సీస్. ఇండియా అయితే రూపీని కానివ్వండి, టాంజానియా వారి దేశం యొక్క కరెన్సీని కానివ్వండి, 2 దేశాల మధ్య జరిగే వాణిజ్యపరమైన సెటిల్మెంట్స్ కోసం వినియోగించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఇది కరెన్సీ స్వాప్ కాదు, ఇరు దేశాలు కూడా వారి కరెన్సీలో ట్రేడ్ని ఎంకరేజ్ చేసుకోవడంలో భాగంగా. అండ్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370ని 2019 సంవత్సరంలో తొలగించడం జరిగింది రాజ్యాంగం నుండి. ఇట్ వాజ్ రిపీల్డ్ ఇన్ ద ఇయర్ 2019. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చిన ఆర్టికల్ 370 పోయాక జమ్మూ కాశ్మీర్ ఏమైంది? 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్న ఒక లేక్, ఉలార్ లేక్. గుర్తుంచుకోండి, ఉలార్ సరస్సు ఇటీవల ఒక అద్భుతమైన దృశ్య వేదికగా నిలిచింది. జమ్మూ కాశ్మీర్లోని ఉలార్ లేక్ అద్భుతమైన ఒక దృశ్య వేదికగా నిలిచింది. ఉలార్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ అథారిటీ. ఎందుకు నిలిచింది అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, దాదాపు 80 సంవత్సరాల తరువాత 1939లో చివరిసారి కనిపించిన ఒక బర్డ్, లాంగ్ టైల్డ్ డక్ అంటారు, పొడవైన తోక కలిగిన ఒక బాతు ఇటీవల అక్కడ దర్శనం ఇవ్వడం జరిగినాయి. అలా 80 సంవత్సరాల తర్వాత, మోర్ దెన్ 80 years, 80 సంవత్సరాల తర్వాత లాంగ్ టైల్డ్ డక్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో దర్శనం ఇవ్వడం జరిగింది. అలా ఈరోజు వార్తలోకి వచ్చింది ఉలార్ సరస్సు ఎక్కడ ఉంది అంటారు, దాల్ సరస్సు ఎక్కడ ఉంది అంటారు. ఎగ్జామినేషన్లో గుర్తుంచుకోండి, సరస్సులపైన క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా? ఇదొకటి ఇంపార్టెంట్. సో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఉలార్, దాల్ లేక్ కూడా మనకు జమ్మూ కాశ్మీర్లోనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు కనుక పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వరుసగా 3వ ఏడాది వార్తల్లోకి వచ్చిన వైఎస్ఆర్ ఆసరా. నిన్నటి రోజున ఈ విడతకి సంబంధించిన నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీటు నొక్కి విడుదల చేయడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ఇప్పుడు 3వ విడతగా 6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని నిన్నటి నుండి, సో మార్చి 25 నుండి ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండుగ వాతావరణంలో
స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉంటే రాష్ట్రంలో వారికి జమ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, సంక్షేమం, సామాజిక న్యాయం, సాధికారత, మహిళలకి సంబంధించిన ప్రత్యేకమైన ఆసరా కార్యక్రమం. సో ఇప్పుడు అందిస్తున్న ఈ విడుదలతో పాటు రూపాయలు 6,419 కోట్లు ఇప్పుడు విడుదల చేశారు కదా, అందులో క్రితం ప్రకటించిన మొత్తం కలిపితే 19,178 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ ఆసరా వైఎస్ఆర్ ఆసరా ప్రోగ్రాంలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం కదా, స్వయం సహాయక సంఘాల్లో సుమారు 78.94 లక్షల మంది అక్కా చెల్లెమ్మలు ఎవరైతే ఉంటారో వారికి 4 వాయిదాల్లో అదే అక్కా చెల్లెమ్మలకు 2019 ఎన్నికల నాటికి వారికి తుది జాబితా ప్రకారము దాదాపు 25,571 కోట్ల రుణాన్ని తామే చెల్లిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చారు. అందులో భాగంగా ఈ ఆర్థిక సాయాన్ని విడుదల చేయడం జరుగుతుంది. జస్ట్ గుర్తుంచుకోండి, జగన్ ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న ప్రత్యేకమైన ఒక నిధులు. అండ్ నెక్స్ట్, క్రీడలకు సంబంధించి రొనాల్డో మరొకసారి వార్తలోకి వచ్చారు. క్రిస్టియానో రొనాల్డో అనగానే ఏ కంట్రీ గుర్తుకొస్తుంది మనకు? పోర్చుగల్. క్రిస్టియానో రొనాల్డో పోర్చుగల్ ఆటగాడు. సో ప్రపంచంలో ఒక గొప్ప ఆటగాడిగా గుర్తింపు పొందిన వ్యక్తి. ప్రస్తుతం కాంటెంపరీగా మనం చూస్తే లియనెల్ మెస్సీ కానివ్వండి, క్రిస్టియానో రొనాల్డో కానివ్వండి, కెలియన్ ఎంబాపే కానివ్వండి, వీళ్ళు అద్భుతమైన ఆటగాళ్ళు. సో అలా క్రిస్టియానో రొనాల్డో ఒక అద్భుతమైన రికార్డును సృష్టించాడు. అదే అత్యధిక మ్యాచ్లు ఇప్పటి వరకు దేశవాళీ, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఒక దేశం తరపున అత్యధిక మ్యాచ్ల ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తూ క్రిస్టియానో రొనాల్డో వార్తల్లోకి వచ్చాడు. రికార్డుల వేటలో సాగుతున్న ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మరొక చరిత్రను సృష్టించాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్బాల్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. 2024 యూరోపియన్ ఛాంపియన్షిప్ క్వాలిఫైయర్స్లో భాగంగా లిటన్స్టైన్తో మ్యాచ్లో ఈ పోర్చుగల్ ఆటగాడు బరిలోకి దిగాడు. అది అతనికి జాతీయ జట్టు తరపున 197th మ్యాచ్ అంట. గుర్తుంచుకోండి. అండ్ అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన రికార్డు కూడా తన పేరునే ఇప్పటికే నమోదైంది, 118. సో అండ్ ఆడిన ప్రతి ప్రపంచ కప్లో ఒక్క గోల్నైనా చేసిన ఒక అంతర్జాతీయ ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే క్రిస్టియానో రొనాల్డో. సో క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ఒక దేశం తరపున ఆడిన ఆటగాడిగా 197 మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా ఈరోజు చరిత్ర సృష్టిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి, బాక్సింగ్కి సంబంధించిన మన భారతీయులు గెలుపొందిన స్వర్ణాలు ఏంటి, సో ఇప్పటివరకు వచ్చిన మనకు స్వర్ణాలకు సంబంధించిన జాబితా ఎవరెవరు గెలుచుకున్నారో అవన్నీ మనం రేపటి క్లాస్లో చూద్దాము. సో ఒకసారి చూద్దాము. సో అబెల్ పురస్కార గ్రహీతగా ఈ సంవత్సరం వార్తలు ఇచ్చిన పర్సన్ లూయిస్ క్యాఫరెల్లి. అండ్ వాయు ప్రహార్ ఎక్సర్సైజ్ వాయు ప్రహార్ విన్యాసం వార్తల్లోకి వచ్చింది. అండ్ ఎక్సర్సైజ్ కొంకన్. నెక్స్ట్, ఇటీవల కోబ్రా వ్యారియర్ విన్యాసంలో పార్టిసిపేట్ చేసిన భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం హెయిల్ అనే ఒక సునామీని సృష్టించే, రేడియో యాక్టివ్ సునామీని కూడా సృష్టించే ఒక డ్రోన్ని ప్రయోగిస్తూ వార్తలించిన దేశం నార్త్ కొరియా. అండ్ ఈజిప్ట్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో నూతన సభ్యత్వ దేశంగా చేరిన దేశం. అండ్ ఆర్బీఐ ఇండియా, టాంజానియా దేశాల జాతీయ కరెన్సీలను వారి ట్రేడ్ సెటిల్మెంట్లో భాగంగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుమతులు ఇవ్వడం జరిగింది. అండ్ జమ్మూ కాశ్మీర్లోని ఉల్లార్ లేక్లో ఒక సరస్సులో దాదాపు 80 సంవత్సరాల తర్వాత ఒక అరుదైన బాతు ఆనవాళ్ళను కనిపించడం జరిగింది. అండ్ నెక్స్ట్, వైఎస్ఆర్ ఆసరా ఈ ఏడాది 3వ ఏడాది. అండ్ నెక్స్ట్, రొనాల్డో మరొక రికార్డు, ప్రపంచంలో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఫుట్బాల్ ఆటగాడిగా వార్తలు ఇచ్చిన ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.